ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణలో రైతులు రోడ్డెక్కుతున్నారు. అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకుంటున్న ఘటనలు కలకలం రేపాయి. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూపులు చూస్తున్నామని చెప్తున్నారు. వడదెబ్బతో పలువురు రైతులు మృతి చెందారు. వనపర్తి జిల్లాలో మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. కొనుగోలులో జాప్యం వల్ల నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. Thôi vậy. ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణలో అయితే రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇక అధికారుల కాలు పట్టుకుని మరీ వేడుకుంటున్న ఘటనలు అయితే కలకలం రేపాయి. ఇక అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్లో. శ్రీనివాస్, మొత్తానికి చూస్తున్నాం రైతులు ఏ విధంగా నష్టపోయారో ఏంటో చూస్తున్నాం. ఆ దృశ్యాలు కూడా ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అవి తడిసి ముద్దైన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎలా ఉంది పరిస్థితి అక్కడ, ఏంటి సిచ్యువేషన్? సోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రబీ పంటకు సంబంధించి 4,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు 2,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు కొనుగోలు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి ఎక్కడికక్కడ ఇటు ఐకేపీ సెంటర్లు కావచ్చు, ప్యాక్ సెంటర్, డిసిఎంఎస్ సెంటర్లతో పాటు మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఇటు వరితో పాటు మొక్కజొన్న పంటలు తడిసి ముద్దవడంతో అయితే రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్నప్పుడు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట ఇటు రైతులైతే తడిసినటువంటి ధాన్యంతో పాటు కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని, మొక్కజొన్న పంటలను కూడా కొనుగోలు చేయాలంటూ రాస్తారోకోలు చేస్తూ ధర్నాలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఆరుగాలం కష్టపడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి అధికారులు కాలు పట్టుకునే పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. ఇటు అధికారులు ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి కొనుగోలు సెంటర్ లో ఉన్న ధాన్యాలను సకాలంలో తరలించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దాదాపుగా ఇటు 40 రోజుల క్రితం ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటల్ని కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చినా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా తాము నష్టపోయామంటూ రైతు సంఘాలు అయితే అధికారుల తీరుపై, ప్రభుత్వ తీరుపై అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఇతర మంత్రులు కూడా ధాన్యం కొనుగోలులో ఎక్కడ నిర్లక్ష్యం లేదు, తడిసినటువంటి ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఇటు గ్రౌండ్ లెవెల్లో పూర్తి విరుద్ధంగా ఉంది. అధికారులు కూడా ఇటు ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్తున్నారు కానీ సెంటర్లకు సంబంధించి టార్పాలిన్ కవర్లు లేకపోవడం, ఇటు బార్దాన్ లేకపోవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు స్వయంగా ఒక్కో బార్దాన్ బస్తకి 25 రూపాయలు చొప్పున బయట కొనుక్కొని వచ్చి కాంటా వేస్తున్నప్పటికీ కూడా సకాలంలో కాంటా వేసినటువంటి ధాన్యాన్ని కూడా తరలించకపోవడంతో అయితే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు గోదాముల వద్ద అదే సిచ్యువేషన్ ఉన్నది. లారీలతో పాటు ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించినా కూడా సకాలంలో డంపు కాకపోవడంతో తిరిగి మళ్ళా కొనుగోలు సెంటర్లకు లారీలు రాకపోవడంతో కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, సంపాదించుకోవాలంటూ రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. మొత్తానికి ధాన్యం కొనుగోలు కోసం అయితే తెలంగాణలో అయితే రైతులు రోడ్డు ఎక్కుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇక వరంగల్ పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? కాళ్ళు పట్టుకొని మరీ రైతులు వేడుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్ఓని అధికారుల నిర్లక్ష్యం కాస్త రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కజొన్నలు, వరి పండించిన రైతులైతే అరిగోస పడుతున్నారు. అటు అంతేకాదు కళ్ళలలో గుండెపోటుతో మరణించిన ఘటన కూడా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం అంగనపాటపల్లి గ్రామంలో ఆ కళ్ళం వద్దే రైతు మరణించిన ఘటన, గుండెపోటు వచ్చి మరణించిన ఘటన మనం చూసాము. అదేవిధంగా తన ధాన్యం కొంటలేడంటూ కూడా అటు ఆ రైతులు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. మరోవైపు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న ఘటన ఇటు జనగామ జిల్లాలో, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ఇటు మహబూబాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు సరైన సమయంలో స్పందించి ఆ మార్కెట్ ద్వారా అగ్రికల్చర్ అధికారులు కనుక ధాన్యాన్ని కొంటే ఈ పరిస్థితి రాకపో
వాళ్ళంతా కూడా జనవరిలో ఫిబ్రవరిలో ప్లానింగ్ చేసుకొని మార్చి ఏప్రిల్లోనే కల్లాల వద్దకు వచ్చేటువంటి ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించాల్సింది పోయి మే నెలలో ప్రారంభించడంతో ఒక్కసారిగా అటు లారీల ట్రాన్స్పోర్టేషన్, ట్రాక్టర్ల ట్రాన్స్పోర్టేషన్ షార్టేజ్ తో పాటు కూలీలు, అదేవిధంగా బస్తాలు, గన్ని బ్యాగులు, టార్పులిన్లు, పరదాలు అన్ని కూడా షార్టేజ్ ఒక్కసారిగా ఏర్పడింది. దీంతో కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని 15 రోజుల నుంచి నెల రోజుల పాటు రైతులే తమ ధాన్యాన్ని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకున్నాక కూడా వాళ్ళే కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు ఇటు వాతావరణ శాఖ ఇటు గాలి వాన దుమారాలు, ఇటు అదేవిధంగా అకాల వర్షాలతోటి ఆ యొక్క ధాన్యాన్ని కాపాడలేని పరిస్థితికి వచ్చింది. దీంతో అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా తమ ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి. అటు ఋతుపవనాలు వచ్చే సమయం ఆసన్నమైంది. మళ్ళీ మేము వ్యవసాయ పనులలోకి వెళ్ళాలి కాబట్టి తక్షణమే తన ధాన్యాన్ని కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అటు పోలీసులు వారించిన చోట కాళ్ళు మొక్కి మరి అధికారులను, పోలీసులను వేడుకుంటున్న పరిస్థితి అయితే దయనీయంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అధికారులు, మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఆ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం కింది స్థాయిలో జరగాల్సిన ఆ పనులు జరగడం లేదు. మార్కెట్ ఆధ్వర్యంలో జరగాల్సిన కొనుగోళ్లను వేగవంతం చేసి అటు గోదాములను కావచ్చు, ఇటు రైస్ మిల్లులను అలర్ట్ చేసి ఎప్పటి ధాన్యాన్ని అప్పుడు కొనుగోలు చేసి స్టోరేజ్ చేయాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అలర్ట్ చేయకపోవడంతో ఈ దుస్థితి వచ్చినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే అత్యధికంగా ఈసారి ఈ యొక్క మొక్కజొన్న, వరిని అయితే అత్యధికంగా పండించడం, ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణలో అయితే రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇక అధికారుల కాలు పట్టుకుని మరీ వేడుకుంటున్న ఘటనలు కలకలం రేపాయి. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో కూడా రోజుల తరబడి ఎదురు చూపులు చూస్తున్నామని చెప్తున్నారు. ఇక వడదెబ్బతో పలువురు రైతులు కూడా మృతి చెందారు. వనపర్తి జిల్లాలో మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిపోయింది. కొనుగోలులో జాప్యం వల్ల నష్టపోతున్నామని రైతులైతే అంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మహబూబ్నగర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం ధాన్యం తడిసిపోవడంతో రైతులు గొల్లలో పెడుతున్నారు. అలాగే కొంతమంది రైతులు వడదెబ్బతో కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురు కాళ్ళు కూడా ముక్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజెంట్ మహబూబ్నగర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి? సోని, ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ రైతులైతే రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాలతో పాటు చాలా ప్రాంతాలలో వర్షాలు కురిసిన ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు కురవడంతో అక్కడ ఎక్కడైతే మార్కెట్ యార్డ్లకు తీసుకొని వచ్చిందో ఆ వర్షాలకు పూర్తిగా ధాన్యం అయితే తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నెల రోజులుగా వరి ధాన్యం కొనుగోలుకు సెంటర్లకు సంబంధించిన రైస్ మిల్లకు కూడా రైతులు పడిగాపులు కాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వర్షానికి సంబంధించిన రావడంతో వర్షానికి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని రైతులైతే గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులైతే అధికారుల కాళ్ళు పట్టుకున్న సంఘటన కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ ను కూడా ఈ రోజు జూపల్లి కృష్ణారావు సందర్శించారు. అక్కడ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుంటే తక్షణమే చర్యలు కూడా తీసుకుంటామని, లేదంటే గోదాంలకు తరించాలని అక్కడ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా, నారాయణపేట జిల్లాలో కూడా మంత్రి వాకిటి శ్రీహరి కూడా ధాన్యం కొనుగోలు చేయాలి, అధికారులు నిర్లక్ష్యం వీడాలని కూడా రైతులను ఆదుకోవాలన్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారిని రైతులను ఆదుకోవాలి, నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత 15 రోజుల నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నారు. తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లకు తేవడం, అక్కడనే రాత్రి పగలనక అక్కడనే వాళ్ళు వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వడగాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 39 నుంచి 45 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులు అక్కడనే ధాన్యం దగ్గరనే ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బలకు కూడా అక్కడక్కడ మృత్యువాత పడిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, మొక్కని కూడా అదే కొనుగోలు చేయాలని చాలా ప్రాంతాలలో
స్టోరేజ్ కూడా లేకపోవడం వల్ల రైతులు పడిగాపులు మార్కెట్ యార్డును బహిరంగ ప్రదేశాలలో ఉంచవలసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఖచ్చితంగా రైతులకు సంబంధించిన వరి కొనుగోలు చేయాలని మంత్రులు అయితే ఆదేశాలు జారీ చేశారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ వెంకటేష్.